హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు ఈరోజు అంటే అక్టోబర్ 2వ తేదీన జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. ఈరోజు జమ అయ్యే జిల్లాలు మరియు ట్రెజరీల లిస్ట్ అయితే చూద్దాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్ల చెల్లింపులపై తాజా సమాచారం అయితే అందింది. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 8:30 సమయానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారంగా అక్టోబర్ 2వ తేదీన అనేక మంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ రోజున జీతాలు మరియు పెన్షన్లు భారీ స్థాయిలోనే జమ కానున్నాయనేది తాజా సమాచారం అందింది. మరి జీతాల చెల్లింపుల వివరాల విషయానికొస్తే ఫ్రెండ్స్, కొన్ని బిల్లులు చెక్ చేయడం జరిగింది. అతి తక్కువ బిల్లులు మాత్రమే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. చాలా వరకు బిల్లులన్నీ కూడా ఈ విధంగా బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయ్యి ఉన్నాయన్నమాట. పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ అని చెప్పేసి బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్‌లో చాలా బిల్లులైతే ఉన్నాయి. చూసుకోవచ్చు. మరికొన్ని బిల్లులైతే పేమెంట్ స్టేటస్ సక్సెస్ అనైతే చూపించింది. ఇటువంటి వారందరికీ కూడా వారి యొక్క ఖాతాలో అమౌంట్ అనేది జమ కావడం జరిగింది. సాలరీస్ అయితే క్రెడిటెడ్ అని మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారనమాట. ఏపీ రాష్ట్రంలోని చాలా డిపార్ట్మెంట్‌కి చెందిన ఉద్యోగులకు జీతాలు, బిల్లులకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా బ్యాచ్ నంబర్స్ ఇప్పటికే అలాట్‌మెంట్ అయ్యాయి. కొన్ని డిపార్ట్మెంట్‌లో ఉద్యోగులకి నిన్నటి రోజునే అంటే అక్టోబర్ 1వ తేదీనే జీతాలు వారి ఖాతాలలో జమ అయ్యాయి. అటువంటి వారి పేమెంట్ స్టేటస్ అనేది ఈ విధంగా సక్సెస్ అనైతే చూపించిందనమాట. పేమెంట్ స్టేటస్ అనేది. ఇందువల్ల మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులకు కూడా బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్‌మెంట్ అవ్వడం జరిగిందనమాట. జీతాల ప్రక్రియ అయితే వేగవంతంగా ఉంది. ఈరోజు అక్టోబర్ 2వ తేదీ సెలవు దినం, అంటే గాంధీ జయంతి మరియు దసరా పండుగ సందర్భంగా సెలవు దినం అయినప్పటికీ బ్యాంకులు సెలవు ఉన్నప్పటికీ కూడా మనకు ఈరోజు ఉదయం 9 గంటల సమయం నుంచి జీతాలు, పెన్షన్లు ఖాతాలలో జమ అయ్యేలాగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే పెన్షన్ల చెల్లింపుల వివరాల విషయానికొస్తే ఈరోజు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగింది. ముందుగా ఏపీ క్యాపిటల్ రీజియన్ పరిధిలో మంగళగిరి ట్రెజరీ పరిధిలోని పెన్షనర్లకు పెన్షన్లు ఇప్పటికే జమ అయ్యాయి. ఇంకా ఎవరికైనా జమ కానట్లయితే వారికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రాసెస్ అనేది మొదలవుతుందనమాట. మొత్తానికి ఈ రోజు లోపల వారికైతే జమ అవుతాయి. వారి పేమెంట్ స్టేటస్ కూడా జమ అయిన వారికి సక్సెస్ అనైతే చూపించింది. ఇక అదేవిధంగా రాయలసీమలోని రాజంపేట, కర్నూలు వంటి ట్రెజరీ పరిధిలలో కూడా పెన్షన్లు భారీ స్థాయిలోనే జమ అవుతున్నాయి. మరికొన్ని ట్రెజరీ పరిధిలలో పెన్షనర్లకు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి వారి ఖాతాల్లో పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. అవేంటంటే శ్రీకాకుళం, సీతమ్మధార, చోడవరం, పొందూరు, అనపర్తి, పార్వతీపురం, అనకాపల్లి, పలాస, నర్సన్నపేట, సోంపేట, పాతపట్నం, రణస్థలం, భీమునిపట్నం, అరకు, టెక్కిలి, గురజాల, చీరాల, ఒంగోలు, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండ్లపాలెం, మారుటూరు, నెల్లూరు, వాకాడు, కాకినాడ, మాడుగుల, తాడేపల్లిగూడెం, పాయకరావుపేట, చింతపల్లి, పశ్చిమ గోదావరి, రాజమండ్రి, నర్సాపురం, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు, బొబ్బిలి, ఉయ్యూరు, గన్నవరం, పలమనేరు, పెద్దాపురం, కందుకూరు, తాడిపత్రి, శృంగవరపుకోట, కొత్తవలస, కురుపాం, రాజోలు, మచిలీపట్నం, తెనాలి, బద్వేల్, పాలకొల్లు, విజయవాడ, విశాఖపట్నం, మదనపల్లి, అద్దంకి, రేపల్లి, నక్కపల్లి, పులివెందుల, కమలాపురం, నందికొట్కూరు, సత్తెనపల్లి, కైకలూరు, విజయనగరం, ఆర్కాపురం, జగ్గయ్యపేట, బాందూరు, నిడదవోలు, గుంటూరు, జమ్మలమడుగు, నూజివీడు, ఉదయగిరి, భీమవరం, వెంకటగిరి, పొదలకూరు, తిరుపతి, భోగాపురం, హిందూపురం, ఆత్మకూరు, ఆముదాల వలస, గుంతకల్లు, కదిరి, కళ్యాణదుర్గం, నంద్యాల ఇటువంటి ట్రెజరీ పరిధిలలో మొదలగు ట్రెజరీ పరిధిలలో
పెన్షనర్స్ అందరికీ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి వారి యొక్క పెన్షన్‌ల ఖాతాలో అయితే అమౌంట్ జమ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగులకు కూడా వారి యొక్క జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం అయితే ఇట్లా ఉంది. ప్రభుత్వం సెలవు దినం అయినప్పటికీ ఈరోజు ప్రభుత్వం హాలిడే అయినప్పటికి కూడా చెల్లింపులకు ఏర్పాట్లు చేయడం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు పడకుండా చర్యలైతే తీసుకుంటోంది ప్రభుత్వం. సో, సంబంధిత డిపార్ట్‌మెంట్లు మరియు బ్యాంకులు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలనైతే భావిస్తున్నారు. ఈ సమాచారం అనేది అక్టోబర్ 2 ఉదయం 8:30 సమయానికి ఉన్న వివరాల ఆధారంగా అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో, తదుపరి అప్డేట్ జీతాలు, బిల్లులో ఏమైనా కదలిక వచ్చినట్లయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే వీడియో రూపంలో అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.